బిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి మా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ, అలాగే మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, మరి పార్టీ క్రియాశీల సభ్యులు, క్రియాశీల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వారందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా రూరల్ ప్రియతమ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ణ గారికి కూడా ఈ సందర్భంగా మేము స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో కూడా మరి స్థానిక సంస్థల్లో మా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ పండుగ లాంటిది. అందుకోసమని మరి ఈ మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ, మా కార్యకర్తలకు అందరికీ మండల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ భగవంతుడు అన్ని విధాలా ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాము. కేసీఆర్ మరి ఏదైతే ప్రతి ఒక్క స్కీమ్ పెట్టిర్రో ఆ స్కీమును ఆలోచించుకొని ప్రజలు గమనించాలని నా యొక్క మనవి. ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్ 24 గంటలు కష్టపడుతూ ప్రజా పాలన కోసం ఏ విధంగా చేయాలనే ఆలోచనతోనే ఆయన అందరికీ చేదోడు వాదోడు ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం ఇది నాది అని అనిపించుకున్నందుకు మరి ప్రత్యేకించి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. జై తెలంగాణ. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిచ్పల్లి మండలం సభ్యులందరికీ మరియు ముఖ్యంగా మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ముఖ్యంగా మా యొక్క నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, కేసీఆర్ గారికి, కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందరో ప్రాణత్యాగాలు 300 సంవత్సరాలు పరిపాలించిన ఈ దేశాన్ని ఆనాడు ఎందరో ప్రాణత్యాగాలు చేసి ఈరోజు స్వాతంత్రాన్ని మనకు ఇవ్వడము, ఆ స్వాతంత్రం రావడం వల్ల ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము. అదేవిధంగా కాకుండా మనకు 14 సంవత్సరాలు మన కేసీఆర్ గారు ఆ రోజు అలుపెరగకుండా అటుకులు బొక్కి ఉద్యమం చేసి తెలంగాణ సాధించి ఈ తెలంగాణని మరొకసారి ఒక రాష్ట్రానిగా ఇవాళ ఏర్పాటు చేయడం వలన ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ముందుకు పోతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైంది. రాజకీయాలకు అంకితంగా కూడా కేసీఆర్ గారికి మనం ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.